అందరికి నమస్కారం. నా పేరు సందమల్లయ్య, తాడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము ఈ తాడూరు గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు మెంబర్గా మా భార్య గత ఎన్నికల్లో ఎంపీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీలో మండల స్థాయిలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఈ పథకాలు కూడా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో చేయలేని రైతు రుణమాఫీ ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు పైబడి నుంచి ఏ గ్రామంలో లేని రేషన్ కార్డులు ఈ 18 నెలల కాలంలో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు రేషన్ కార్డు లేక రైతు రుణమాఫీ కొంతమందికి కాకపోవడము, గతంలో రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఈరోజు మిగతా వారికి కూడా రైతు రుణమాఫీ జరిగేది. అలాగే డబుల్ బెడ్రూమ్ పేరుతో ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. ఈరోజు ప్రతి గ్రామానికి ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించి ఈ మండలానికి సంబంధించి కూడా 500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి ఒక 50 ఇండ్లు, అందులో ఒక 30 ఇండ్లకు ముగ్గు వేయడం జరుగుతూ ఉంది. బేస్మెంట్లు కూడా కడతా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక 4 ఇండ్లు బేస్మెంట్ కంప్లీట్ కావడం వల్ల వారికి బిల్లు పెట్టడం కూడా జరిగింది. అలాగే ఉద్యోగస్తులకు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఏ డేట్ వరకు వాళ్ళ ఉద్యోగం జీతం ఎప్పుడు వస్తుండే, ఏ తారీఖు వస్తుండే అని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు ఫస్ట్ తారీఖు అకౌంట్లో పడతా ఉన్నాయి. ఇది నిజం కాదా? అలాగే రైతులకు ఉచిత కరెంటు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అదే మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ కేటాయించి మహిళలను ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే ఈ మండలానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో గత పాలకులు చేయలేని విధంగా మా తాడూరు మండలంలో సిరిసవాడ నుంచి మాదారం పోయే ఒక బ్రిడ్జి కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నారు. అలాగే రైతు రుణమాఫీ, రైతు బంధు, నిరుద్యోగులకు డిఎస్సి, గతానికి ఇప్పటికి డిఫరెన్స్ లేదా? ఈరోజు ప్రజలు, మేము పార్టీని పక్కన పెట్టి మాట్లాడితే ప్రజలు అనుకుంటా ఉన్నారు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో గెలిచి తీరుతారు. ఎందుకంటే ప్రజలు కూడా అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువలో ఉన్నాయి. ఈరోజు కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఇండ్లు వాళ్ళకి ఇచ్చిందా, వీళ్ళకి ఇచ్చిందా, ఆ పథకం వచ్చిందా, ఈ పథకం వచ్చిందా. మీరు గతంలో ఏమి ఇచ్చిండ్రండి? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది ఏముంది? రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, నిరుద్యోగుల పరిస్థితి అంతే. అందుకు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు కూడా ఉన్నారు. గత ప్రభుత్వము 10 సంవత్సరాల పీరియడ్లో చేయలేని హామీలు ఈరోజు 18 నెలల హామీలు అమలు పరుస్తూ ఉన్నది ఈ గవర్నమెంట్. ఇది వాస్తవం కాదా? గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వలేక పేపర్ లీకేజీలు అయ్యి ఈరోజు వచ్చిన 6 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధి కోసము మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాన నిరుపేద కుటుంబాలకు కానీ నిరుపేద రైతులకు కానీ
ఏ విషయానికైనా అందుబాటులో ఉంటూ ఈరోజు అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తూ ఉన్నాడు మా నాయకుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు. ఈ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు గ్రామానికి పోయే ఏ పొలాలకు పోయే రోడ్లు సరిగా లేవు. ఈ రోడ్లను ఈ మట్టి రోడ్లు ఖచ్చితంగా ఏపిస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చుకుంటూ లివ్ చేసుకుంటూ రెస్పాన్స్ ఇచ్చే క్యాండిడేట్ మా ఎమ్మెల్యే గారు. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు పోలేమోని వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ నాగర్ కర్నూలు డైరెక్టర్. నేను దాదాపు 20 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. అన్ని రకాలు సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అన్ని రకాల ఉద్యోగాలు కానీ, రైతు రుణమాఫీ, ఇంత మంచి ప్రోగ్రాంలు అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఉచిత కరెంటు రైతులకు అన్ని విధాలుగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు సారు. అందుబాటులో మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, వెంబడే స్పందిస్తాడు. సార్, ఇప్పుడు మరి మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు సార్ చాలా మంచిగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికి ప్రభుత్వం అన్ని రకాలుగా మాకు మంచిగా చేస్తుంది. మరి రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? అందరినీ గెలిపించుకోవాలి. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లతో సహా అందరం గెలిపించుకుంటాం తప్పకుండా. నా పేరు సంగమాల కృష్ణయ్య. తారుడి గ్రామంలో ఒక్క పని చేయలేదు ఏది టీఆర్ఎస్లో. మేము అనుకున్నమే పని చేస్తాము, మేము అనుకున్నమే చేస్తామని వాళ్ళకే చేసుకున్నారు, వాళ్ళే తిన్నారు, వాళ్ళే తాగారు, వాళ్ళే చేసుకున్నారు. ప్రతి బియ్యం కానీ ఏది కానీ మరి మన రాజశేఖరరెడ్డి గారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుతో సహా ఇస్తున్నాడు. పని పిలిస్తే పలుకుతాడు. కాకపోతే మట్టి రోళ్ళు ఉన్నాయి, ఆ మట్టి రోళ్ళు అడిగితే కనుక మేమేపిస్తామని చెప్పిండు. మాకు అంతే సంతోషము. కానీ రాబోయే కాలంలో వార్డు నెంబర్తో సహా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్కదాంట్లో చూసినా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు నిలబడతారు, కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని పుల్లబుడ్కాలు చేసినా వాళ్ళు గెలవలేరు, ముందుకు రాలేరు. కాకపోతే వానకాలం వర్షంకాలం అని మొన్ననే వేపిస్తున్నాడు మట్టి రోడ్డు. సరే వాన వస్తుంది కాబట్టి సరే కొన్ని రోజులు ఆగంటున్నాడు. రేపు ఆ మట్టి రోడ్డు వేపిస్తా అని చెప్పిండు. వేపిస్తాం. ప్రతి వార్డు నెంబర్ కాంచి, ప్రతి ఒక్క వార్డు నెంబర్ కాంచి మీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే ప్రభుత్వం వాళ్ళది. నా పేరు పాపాల పరశురాములు, కాంగ్రెస్ యూత్ లీడరు. మనకు ఎక్కలేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు వ్యవసాయదారులకు రుణమాఫీ చేసింది. మరియు అలాగే ఇప్పుడు మన పంటలకు అనుగుణంగా కూడా యూరియా ఎరువు కొరత లేకుండా మనకు పంట కూడా సరఫరా చేసింది. ఎంతో పని. గ్రామాలలో ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీ ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజలలో. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని పథకాలు ప్రజలకు పోతూ ఉన్నవి. దీనికెళ్ళి బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలు చేరుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ మంచిగా ఉంది, ప్రజాస్పందన బాగుంది. 100% రేపు లోకల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయం. సార్, మరి మీ ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులు ఉంటారు. మరి కార్యకర్తలను ఏ విధంగా కలుపుకొని పోతున్నారు? కార్యకర్తల పరిస్థితులు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి పోటీ చేయడము, గెలవడము, ఒక 2 జనార్దలను ఓడగొట్టడము చారిత్రాత్మక విజయం. ఈ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ గెలవడము. మా ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా ఎత్తి, ఒకవేళ ఆ టైంకి ఎత్తకుండా నెక్స్ట్ ఎంబడే మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ రిటర్న్ చేయడం,
బ్రహ్మాండంగా ప్రజలతోటి నాయకులతోటి మమేకమై ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు.